నమస్తే వెల్కమ్ టు SSN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన కోటపట్నంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థ విద్యార్థులు అభినందనలు తెలిపిన కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో జోరందుకున్న జోష్. 1500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిన తుమ్మలపల్లి మధుసూదన్ రావు. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్ అండగా ఉన్న పులివెందులంటే తనకు ప్రాణమని వ్యాఖ్య. సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య అట్టహాసంగా నామినేషన్. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి పురవీధులలో భారీ ర్యాలీ. కోటపట్నంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య. కోటపట్నంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులతో విజయం సాధించారు. బి-సాయి మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా మంచి విజయాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా వారికి స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేసి బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో చర్చిలో పనిచేస్తున్న పాస్టర్ మనోజ్ కుమార్ పై దాడిని ఖండించిన
కోటలోని SALC చర్చ్ పాస్టర్, గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్స్ చర్చ్లో పనిచేస్తున్న పాస్టర్ మనోజ్ కుమార్ పై దాడి చేయడం అమానుష్కరమని, 150 ఏళ్ల చరిత్ర గల చర్చిలో ఈ సంఘటన జరగడం బాధాకరంగా ఉందని, ఇకపైన కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు న్యాయం చేయాలని కోరారు. మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం. మేము కూడా అవతల వాళ్ళ గ్రూపుల్లో కూడా ఇలాంటి దాడులు చేయగలం, కానీ మాకు సంస్కారం అనేది అడ్డొస్తుంది కనుక మేము అలాంటి పనులు చేయడం మానేసాం. ఇంకొకసారి ఇదే విధంగా ప్రతి వారం ఒక్కొక్కరు పంపిస్తే మనకు తగు చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. పోలీసు వారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మీకు కేసు పెట్టినాం సార్, మీరు దయచేసి దానికి న్యాయం చేకూర్చండి, రచ్చన జరగకుండా చేయండి. క్రైస్తవత్వం అనేది శాంతికి సమాధానానికి రూపం. అది అలాంటి సంఘాలలో అలాంటి స్థలాలలో ఇలాంటి ఘోరాలు జరగడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్ పాల్స్ లూథరన్ చర్చ్ ద్వారా మేము కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ఇంతటితో మేము ఇది లాభం రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళి మేము తగు చర్యలు తీసుకునేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా మీడియా ద్వారా మేము వాళ్ళకి మిమ్మల్ని కూడా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కోట లూథరన్ చర్చ్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రెస్ మీట్ కొరకు ఇచ్చేసినటువంటి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మేము ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడానికి కారణము, మొన్న ఏప్రిల్ 21వ తారీఖున ఆదివారం నాడు గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ అనేటువంటి 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘములో దారుణమైనటువంటి చర్య జరిగింది. అక్కడ పాస్టర్గా ఉంటున్నటువంటి వారిని రెవరెండ్ MJS మనోజ్ కుమార్ అనేటువంటి వారు పాస్టర్గా అక్కడ పనిచేస్తూ ఉంటున్నారు. వారిని అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కొట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్య. ఎందుకంటే పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి ఆయన పైన మనం చేసుకునే. నెల్లూరు జిల్లా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో జోష్ జోరందుకుంది. నెల్లూరు జిల్లా రాపూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు 1500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, వెంకటగిరి బీసీ నేత బొలిగర్ల మస్తాన్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పండుగ వాతావరణం తలపించేలా చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. రాపూరు మండలంలోని దాదాపు టీడీపీ కనుమరుగైందని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. పట్టణాన్ని తలదన్నేలా రాపూరును అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతి జిల్లా సంక్షేమానికి అభివృద్ధికి ఓటేయండి. వాకాడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ఓటు వేయాలని గూడూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ వాకాడు ఓటర్లను కోరారు. టీడీపీ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాకాడులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది, సామాన్యుడి జీవనం భారంగా మారింది, నిత్యావసర సరుకులు గణనీయంగా రేట్లు పెరిగాయి, సహజ వనరులను వైకాపా నాయకులు దోచుకుంటున్నారు, పరిశ్రమలు రాకపోవడం వలన ఉద్యోగ సౌకర్యాలు లేక నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు. ప్రచార కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు కేవల్లి ప్రసాద్, సీనియర్ బీజేపీ నాయకుడు పామంచి కృష్ణయ్య, వాకాటి సంపత్ కుమార్, జనసేన మండల అధ్యక్షుడు రౌతు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ ప్రమీల, టీడీపీ నాయకులు కోట శ్రీనివాసులు, దయాకర్, దోసకాయల కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, మామిడి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య అట్టాసంగా నామినేషన్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి పురవీధులలో భారీ ర్యాలీ జగనన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి చేసింది, ఆ మంచి మమ్మల్ని గెలిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పగటి వేషాలను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. జగనన్న అందిస్తున్న పథకాలకు పేర్లు మార్చి ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు బయలుదేరాడు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురండి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కామెంట్స్. తిరుపతి జిల్లా రాష్ట్రంలో జగన్ బ్రాండ్లు తాకి 30,000 మంది మృతి చెందారు. గూడూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోట మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కోట మండల తెదేపా అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలంటే జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, పలకాటి భాస్కర్ రెడ్డి, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. అందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గతంలో విపి అగ్రహారంలో మొత్తం అందరూ ఒక ముక్కుముడిగా చూస్తుంటారు. ఎదురుగా ఏది కనపడుతుంది అనేది చూడరు. పక్కన చూసి ఒకే ఆలోచన మనకి మంచి చేస్తున్నారు, ఏ గవర్నమెంట్లో జరిగింది అనేది చూసుకోకుండా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి ఓట్లేసి మనం చాలా పొరపాటు చేసాం. ఈసారి ఆ పొరపాటు చేయకుండా మనం సునీలను చూసి సునీలను గెలిపించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనకి చాలా సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరలేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇంటి రోడ్లు మనమే వేసాము, చెరువుకి 70 లక్షలు పెట్టి మనం చెక్ డ్యాములు కట్టించుకున్నాము, లైట్లు వేసాము, అన్నీ మనమే చేసాము, పెన్షన్లు ఇప్పించున్నాము. ఈ గవర్నమెంట్లో చేసినట్టు ఫలానా అని చెప్పేదానికి లేవు. మళ్ళా కావున మనం అందరం ఎక్కువ చెప్పేదే లేదు, ఆలోచించి ఈసారి మనం సునీలను గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. గ్రామస్తులకి అలాగే యువతకి నా నమస్కారం. పెద్దలు పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారికి, పెద్దలు మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సేనన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, రాధాకృష్ణ రెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి అగ్రహారం యువతకి అందరికి కూడా నా నమస్కారం. చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ అగ్రహారంకి వస్తున్నా. నేను మీకు గుర్తురాను లేదో, ఏమా గుర్తురాను నేనా? చెప్పండి, ఏదో చెప్పండి. నేయించా గుర్తుందా గుర్తులేదా? అలాగే ఈ లైట్లు, ఎల్ఈడి లైట్లు ఆ రోజు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము వేయించామండి. ఇన్ని పనులు చేసినా మీరు నాయనా బాబు ఒక్క సెకండ్ నాయనా, మీ చిన్న అగ్రహారం, ఈ అగ్రహారంలో తట్టడి మట్టేనే వేసాడా గెలిచిన తర్వాత? న్యాయం చెప్పండి. అదే చంద్రబాబు గారు పనిచేసాము, పనిచేయలేదు మేము. అదే కాదంటే జనాలకు అర్థం కావాలా. ఎందుకు ఆయన చేసింది ఏంది? ఈరోజు ఈ బిడ్డపల్లి 6 లక్షల అప్పు, సచివాలయం కూడా కుదపెట్టేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తల్లి ఈరోజు మీకు ఇస్తున్న బియ్యం
మోడీ బియ్యం మా జగన్మోహన్ బియ్యం కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. అట్లాగే తెల్లారా, నేను గెలిస్తే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, అంటే మందు ఎత్తేస్తా అన్నాడు. అన్నాడు లేదమ్మా? ఏమా గమ్ముండరు అలా ఏం తల్లే అలా ఎత్తకపోగా బెల్ట్ షాప్ డబుల్ చేశాడు. క్వార్టర్ మందు 60 రూపాయలు ఉంటే ఈరోజు క్వార్టర్ మందు 150, 300 రూపాయలు. ఈరోజు తాగేటువంటి జగన్ మందు తాగేటువంటి జే బ్రాండ్ వాళ్ళకి చెప్తున్నానయ్యా, ఈరోజు మీరు ధైర్యంగా కౌంటర్లో పోయి మీకు నచ్చిన మందు తాగేదానికి మీకు హక్కులే. 100 రూపాయల మందు ఉందా, 200 మంది ఉందా అంటే మీకు కూడా తెలియదు. ఆ బ్రాండ్ జే బ్రాండ్, అది తాగమ్మా మన వాళ్ళు 30,000 మంది చనిపోయారమ్మా ఈ రాష్ట్రంలో. 30 లక్షల మంది ఈరోజు హాస్పిటల్లో ఉన్న కాళ్ళు చేతులు పడిపోయి మొత్తం వాళ్ళంతా చచ్చిపడిపోయి ఈరోజు ఎంతో మంది చనిపోయారమ్మా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినందువల్ల ఈరోజు మన ఇంట్లో మన నాన్న, మన భర్త, మన తమ్ముడు, మన అన్న రోజు ఓటేసిందని చెప్పండి. అట్లాగే తెలంగాణ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉండే తెలంగాణ మీకు తెలుసమ్మా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నూనె ఎంత ఉంది, ఈరోజు జగన్మోహన్ గారి గవర్నమెంట్లో నూనె ఎంత ఉంది? ఆ రోజు పప్పు ఎంత ఉంది, ఈరోజు పప్పు ఎంత ఉంది? ఆ రోజు చింతపండు ఎంత ఉంది, ఈరోజు చింతపండు ఎంత ఉంది? ఆ రోజు కూరగాయల ధర ఎంత, ఈరోజు కూరగాయల ధర ఎంత? అలాగే తల్లి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రన బీమా అనే పథకం ఉండిందమ్మా. మనలాంటి పేదవాళ్ళకి ఎవరన్నా చనిపోతే అప్పటికప్పుడు బీమా మిత్ర వచ్చి 5,000 రూపాయలు ఎత్తుబడికి ఇచ్చి లక్ష ఈరోజు పడుతుందమ్మా. 20 స్కీమ్ ఎత్తేసాడమ్మా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తెలంగాణ మనోళ్ళు పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళమ్మా. ఈరోజు అది కూడా లేదమ్మా. పెళ్లి పందిరికి వచ్చి బీమా మిత్ర డబ్బులు ఇచ్చేవాళ్ళమ్మా, అది కూడా ఎత్తేసాడమ్మా. అంతెందుకమ్మా, ప్రతి సంక్రాంతికి మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చేవాడు, మీరు కూడా పండగ చేసుకోమని చెప్పి. దాంట్లో చక్కెర, బెల్లం, పప్పు అన్నీ ఉండేదమ్మా. ఉండేదా లేదా? ఇప్పుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో? అట్లాగే తెలంగాణ పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 ఏమా మొట్టమొదటి పెన్షన్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ని 10 రెట్లు పెంచాడు, 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలిచిన మరో సంవత్సరంలోనే నేను 3,000 చేస్తానని చెప్పి పెద్ద మనిషి 5 సంవత్సరాలైనా 250 పెంచుతా ఈ రోజుకి 3,000 చేశాడమ్మా. రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పెన్షన్ ఎంతో తెలుసమ్మా మీకు? ఎంతమ్మా చెప్తారా చెప్పంటారా? రేపు 4,000 తెలుదారా? చంద్రబాబు నాయుడు గెలిస్తే రేపు మీకు పెన్షన్ 4,000. అట్లాగే తెల్లారా, మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి బాగిరండమ్మా, 19 సంవత్సరాల నుంచి 59 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన కోటపట్నంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థ విద్యార్థులు అభినందనలు తెలిపిన కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో జోరందుకున్న జోష్. 1,500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిన తుమ్మలపల్లి మధుసూదన్ రావు. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. అండగా ఉన్న పులివెందులంటే తనకు ప్రాణమని వ్యాఖ్య. సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య అట్టహాసంగా నామినేషన్. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి పురవీధులలో భారీ ర్యాలీ. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.